మోడీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా ప్రెషర్స్ ఉన్నా ఇది మన దేశం గడ్డపైన జరుగుతున్న యుద్ధం కాదు, మన దేశంతో సంబంధం లేదు. వీఆర్ నైదర్ కాజ్ నార్ ఎనీథింగ్. సో అందువల్ల ఈ వార్లో మనము ఎటువైపు ఉండకూడదు. ఎటువైపు ఉండకూడదంటే తటస్థంగా ఉన్నామా? మన ప్రధానమంత్రి అనేక సార్లు చెప్పారు, వీఆర్ నాట్ న్యూట్రల్ వీఆర్ నాట్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద వార్, వీఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద పీస్. అందువల్ల యుద్ధం జరుగుతున్న సమయంలో శాంతి వైపుగా ఉన్నాం మనం. చాలామంది దాన్ని తీవ్రంగా అమెరికా ప్రశ్నించింది, బైడెన్ ప్రశ్నించాడు, యూరప్ ప్రశ్నించింది. ఇవాళ పరిస్థితి ఏంటి? అమెరికానే రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. సో మనం తీసుకున్న స్టాండ్ ఎంత కరెక్టో చూడండి, ఇప్పుడు ప్రూవ్ అయింది కదా. సో మనము ఎక్కడ రష్యా ఆక్రమణను సమర్థించలేదు, అదే సమయంలో రష్యా పైన ఆంక్షల్ని సమర్థించలేదు. మన ఫోకస్ మొత్తం మీరు యుద్ధాన్ని ఆపండి, దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్ అని మన ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. యుద్ధ భూమిలో బ్యాటిల్ ఫీల్డ్లో చర్చలు ఉండవు, మొదలు మీరు యుద్ధం ఆపండి. ఇది పుటిన్కి చెప్పాము, జెలెన్స్కీ చెప్పాము, మన ప్రధానమంత్రి రష్యాకి వెళ్ళాడు, ఉక్రెయిన్కి వెళ్ళారు. సో ఇండియన్ స్టాండ్ వాజ్ వెరీ క్లియర్, దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్. యుద్ధం కాదు సమస్యకు పరిష్కారం. మీరు కూర్చొని మాట్లాడుకోండి. ఎటువైపు ఉన్నా యుద్ధాన్ని ప్రోత్సహించినట్టే. అది రష్యా వైపు ఉన్న యుద్ధాన్ని ప్రోత్సహించినట్టే, మీకు ఉక్రెయిన్ వైపు ఉన్న యుద్ధాన్ని ప్రోత్సహించినట్టే. అందువల్ల యుద్ధమే వద్దనుకున్నప్పుడు ఎటువైపు ఉన్నా కూడా ఏదో ఒక కంట్రీని ప్రోత్సహించిన వాళ్ళమైతాం కనుక మేము న్యూట్రల్గా ఉంటాం. ఇండియన్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, మనము రష్యాతో మనకు లాంగ్ టర్మ్ డిఫెన్స్ రిలేషన్షిప్ ఉంది, మనకు మంచి క్లోజ్నెస్ ఉంది. సో అందువల్ల జియో పాలిటిక్స్లో ఇండియాకు రష్యా అవసరం. అదే సమయంలో రష్యన్ యుద్ధాన్ని మనం సమర్థించలేము. అందుకే మనం ఆ ఇండిపెండెంట్ స్టాండ్, న్యూట్రల్ అనం కానీ ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకున్నాం. ఇవాళ అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇండియన్ స్టాండ్ ప్రూవ్ టు బి కరెక్ట్. సో ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకున్న వైఖరి కరెక్ట్ అని తేలిపోయింది. మనం రష్యా వైపు ఉన్నా లేదు, ఇటు ఉక్రెయిన్ వైపు ఉన్నా మనం ప్రపంచంలో సాధించేది ఏమి ఉండకపోవు. అందువల్ల ఇనీషియల్గా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా, ఇనీషియల్గా కొన్ని ప్రశ్నలు ఎదుర్కొన్నా కూడా అల్టిమేట్లీ దిస్ ఫారిన్ పాలసీ, మోడీ ఉక్రెయిన్ విషయంలో మోడీ ఫారిన్ పాలసీ కరెక్ట్ అని చరిత్ర రుజువు చేసింది కదా.